7వ వచనం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడునై ఉండగా యెహోవా నన్ను తోడుకుపోయి ఎముకలతో నిండిపోయిన ఒక లోయలోనికి నన్ను దించెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచూ ఉండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. ఆ ఎముకలు కేవలము ఎండిపోయి ఉన్నవి. నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? ప్రభువా, యెహోవాది నీకే తెలియను అని నేను అనగా, అందుకు ఆయన ప్రవచనమెత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఎట్లా అని చెప్పు. ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచు ఉన్నాను. చేతులు పైకెత్తి చక్కగా స్తోత్రం చెప్తారా? మంచిది ప్రియ దేవుని బిడ్డలారా. యెహెజ్కేలు ప్రవక్త మీదకి దేవుని యొక్క అభిషేకము దిగి వచ్చి, ఈ ప్రవక్త మీద దేవుడు ఆత్మ దిగొచ్చినప్పుడు అతడు ఆత్మలో పరవశుడై ఉండగా ఎముకలతో నిండిపోయిన ఒక లోయలోనికి దేవుడు ఆయనను తీసుకుని వెళ్ళాడంట. దేవునికి స్తోత్రం. ఎండిపోయిన ఎముకలలోనికి ఆయనను తీసుకుని వెళ్ళి వాటిని చూపిస్తూ ఉన్నాడంట. ఏంటి అంటే, ఆ లోయలో చాలా ఎముకలు కనబడతా ఉన్నాయట. ఆ ఎముకలన్నీ ఎండిపోయినాయి అంట. ఆ ఎముకలలో జీవం లేదట. ఆ ఎముకలు నిర్జీవమైనవట. ఆ ఎముకలు కనీసం ఉపయోగకరముగా లేనటువంటి ఎముకలవి. దేవుడు ఆ లోయలోనికి, ఎండిపోయిన ఆ ఎముకల లోయలోనికి ప్రవక్త అయిన యెహెజ్కేలును తీసుకుని వెళ్ళి ఏమని చెప్తున్నాడో తెలుసా? ఇవి మరలా బ్రతకాలని నేను ఆశపడతా ఉన్నాను. ఇవి మరలా జీవాన్ని పొందాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇవి మరలా పునరుద్ధానం పొందాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ ఎముకలలోని జీవాన్ని పంపించబోతా ఉన్నాను. ఈ ఎముకలు లెక్కింప సఖ్యము కానీ సైన్యముగా మారాలి అని నేను ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి ఓ దైవజనుడా, ఎండిపోయిన ఈ ఎముకలు మరలా బ్రతుకున్నట్లుగా నీ నోట నుంచి నేను ఒక ప్రవచన వాక్కును ఉంచుతున్నాను. ఆ వాక్కును ప్రకటిస్తూ ఉండగా ఎండిపోయిన ఎముకలు మరలా బ్రతికి సైన్యముగా మారుతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, గమనించండి. ప్రవక్త పరిచర్య చాలా శక్తివంతమైన పరిచర్య. ఒక ప్రవక్తని దేవుడు ఎందుకు ఎన్నుకుంటాడంటే, ఎందుకు ఎంపిక చేసుకుంటాడంటే, తన ప్రజలలో జీవాన్ని పంపించాలి అని, తన ప్రజలు తిరిగి బ్రతకాలి అని, తన ప్రజలు ఉన్నతమైన మహిమను పొందాలి అని, తన ప్రజలు పరలోక సన్నిధి చేత నింపబడి, పరలోక మహిమ చేత నింపబడి, పరలోక ప్రభావముతో నింపబడి, పరలోక శక్తితో నింపబడి, తన ప్రజలకు తన వాక్కును ప్రకటిస్తూ ప్రజలలో జీవాన్ని నింపాలనేదే దేవుడు కోరిక. ప్రతి సంఘము జీవించాలనేదే దేవుడు ఆశ. ప్రతి సంఘము దేవునికి ఉపయోగకరంగా ఉండాలనేదే దేవుడు ఆశ. ప్రతి బిడ్డ దేవునికి మహిమకరమైన వ్యక్తిగా మారాలనేదే దేవుడు ఆశ. దేవుడు నీ మీద కూడా కొన్ని ఆశలు పెట్టుకున్నాడు. దేవుడు నీ మీద కూడా కొన్ని కోరికలు ఉన్నాయి ఆయనకి. దేవుడు నిన్ను జీవము కలిగిన బిడ్డగా మార్చాలని కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను కదిలే బిడ్డగా మార్చాలని కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను తనకు ఉపయోగకరమైన బిడ్డగా మార్చాలనుకుంటున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, నువ్వేం చేయాలంటే ఏమీ కాదండి, ప్రకటించబడుతున్న ప్రవచన వాక్కు నీ లోపలికి వచ్చినట్లుగా నువ్వు సిద్ధపడాలి.
ప్రకటించబడుతున్న వాక్కు, విత్తబడుతున్న ప్రాఫెసీ దేవుని బిడలారా మనలో ప్రవేశించినట్లుగా ఉండాలి. హల్లెలూయా. నేను చెప్పనా, పెంతెకోస్తు దినములో 120 మంది మీదకి ఒక్కొక్క అగ్ని జ్వాల పంపించబడినప్పుడు జరిగింది ఏంటో తెలుసా? ఒక్కొక్కరు అసాధారణమైన కార్యాలు చేయుటకు పూనుకున్నారు. నిన్ను ఆత్మచేత దేవుడు ఎందుకు నింపుతున్నాడో తెలుసా? నిన్ను అభిషేకంతో దేవుడు ఎందుకు నింపుతున్నాడో తెలుసా? నిన్ను తన జీవంతో దేవుడు ఎందుకు నింపుతున్నాడో తెలుసా? దేవుని బిడ్డలారా, ఆయనకు సాక్షిగా బ్రతుకుతావని. దేవుడు నన్ను ఆత్మతో నింపేశాడు. ఈరోజు నేను తాకబడిపోయాను, గట్టిగా చప్పట్లు కొట్టేసిన, కేకలేసేసాను. ఇంకా పర్వాలేదు, నేను గొడవలాడేవచ్చు, సొల్లు కబుర్లు చెప్పేసుకోవచ్చు, నేను అట్టగా బతికేవచ్చు. దేవుడే నన్ను తాకాడు కదా. నిజంగా నాలో తప్పు ఉంటే దేవుడు ఎందుకు తాకుతాడు నన్ను? నాలో బలహీనత ఉంటే దేవుడు ఎందుకు తాకుతాడు? నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను, నేను చాలా నీతిగా ఉన్నాను, నేను చాలా పరిశుద్ధంగా ఉన్నాను అని నువ్వు అనుకుని ఇంకా చెలరేగిపోయి పాపం చేయడానికి ఆ దేవుని ఆత్మ నిన్ను దాకేది. దేవునికి స్తోత్రం. ఏమండి, సౌలుకి అసలు పరిశుద్ధాత్మ అంటే తెలియదు, నడిపింపు అంటే తెలియదు, వాక్యం తెలియదు, ఆత్మ అంటే తెలియదు, తను రాజు అవుతాడు ఏం చేయాలో తెలియదు. కానీ ప్రవక్తల గుంపులో కలవగానే సౌలు ప్రవక్తలలో ఉన్నాడనే సామెత పుట్టిందంట. అంటే అర్థమేంటి? సహవాసంలో నువ్వు ఉంటే నీ లోపలికి జీవం వస్తుంది, మహిమ వస్తుంది, కృప వస్తుంది. కానీ దాన్ని కాపాడుకోకపోతే నువ్వు పోగొట్టుకుంటావన్నీ. దేవుడు చాలా సింపుల్గా నీకు ఇచ్చేస్తాడు పరలోక ఈవులు, సింపుల్గా ఇచ్చేస్తాడు పరలోక వరాలు, సింపుల్గా ఇచ్చేస్తాడు తలాంతులు, సింపుల్గా ఇచ్చేస్తాడు అన్నీ. చాలా ఈజీగా పొందుకోవచ్చు దేవుని దగ్గర ఏదైనా మనం పొందుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేస్తే నువ్వేది అడిగితే అది ప్రభు ఇచ్చేస్తాడు. కానీ ఇవ్వబడింది నిలిచి ఉండడమే గొప్పతనం. దేవుడు నువ్వు పొందుకున్నది కాపాడుకోవడం కష్టం. ఇంకో విషయం చెప్తున్నా, నీ విశ్వాసం అండి దేవుడి మీదే తప్ప, యేసు ప్రభు మీదే తప్ప, తాయుత్తుల మీద కానీ మంత్రగాళ్ళ మీద కానీ నీ తల్లిదండ్రుల మీద కానీ డబ్బు మీద కానీ నీ విశ్వాసం వెళ్ళిపోతే నీ జీవితంలో నువ్వు ఇన్ని కన్నీళ్లు గార్చిన దేవుడి నుంచి నువ్వేం పొందుకోలేవు. ఒక స్వస్థత పొందుకుందామన్నా, ఒక విడుదల పొందుకుందామన్నా, ఒక సంపద పొందుకుందామన్నా నువ్వేం పొందుకోలేవు. ఆయన మూలంగా మాకు కలిగిన ధైర్యమేదనగా అంటాడు భక్తుడు. అంటే మనకు ధైర్యం ఏంటి? నా ప్రభువు ఉన్నాడు. నువ్వు ఆ ధైర్యాన్ని పోగొట్టుకుని ఏదో ధైర్యాన్ని సంపాదించుకుంటే దేవుడు నిన్ను ఎలా బాగు చేస్తాడో, దేవుడు నిన్ను ఎలా పైకి లేపుతాడో, దేవుడు నిన్ను ఎలా దీవిస్తాడో. ఆధారం నీవేనయ్యా. మన ఆధారం ఆయనే అవ్వాలి. దావీదుని దేవుని బిడ్డలారా, సౌలు తరుముతా ఉన్నాడు. అసలు ఎందుకు తరుముతున్నాడో వైనం లేదు. అసలు సౌలుకున్న భయం ఏంటంటే, నా సింహాసనాన్ని ఎక్కడ అధిష్ఠించేస్తాడో, నాకు రావలసిన మహిమను ఎక్కడ దొంగిలించేస్తాడో, నా రాజ్యాన్ని ఎక్కడ లాగేసుకుంటాడో. నేను చెప్పనా, ఇలాంటి మనసున్న వాళ్ళు ఎప్పుడు దీవించబడరు. సంఘములో నీకున్న విలువ ఎవ్వరికి దేవుడు ఇవ్వడం. ఎవరి విలువ వాళ్ళదే, ఎవరి గౌరవం వాళ్ళదే, ఎవరి ఆధిక్యత వాళ్ళదే, ఎవరి గొప్పతనం వాళ్ళదే. నీది ఇంకొకటికి ఇవ్వడు దేవుడు. నేను చెప్పనా, నీ చేతి ఫింగర్ ప్రింటే ఇంకొకటికి లేదు, నీ కన్ని రెటీనాయే ఇంకొకటి లేదు, నీకు ఒక స్మెల్ ఉంటుంది, ఆ స్మెల్లే ఇంకొకరికి లేదు. నీ కృపను ఇంకొకరికి ఎలాగెత్తాడో, నువ్వు కాదంటే ఇంకొకరికి ఎత్తాడో, నువ్వు వదిలేసుకుంటే ఇంకొకరికి ఎత్తాడో, నువ్వు దూరం చేసుకుంటే ఇంకొకరికి ఇస్తాడో. బిడలార తన కృపను దూరం చేసుకున్నాడు సౌలు, అందుకే దావీదుకి వెళ్ళిపోయింది. ఎస్తేరు వదిలేసుకుంది, అందుకే వదిలేసుకుంది, అందుకే ఎస్తేరుకి వచ్చేసింది. ఏమంటే యూదులు వద్దనుకున్నారు, అందుకే అన్యజనులమైన మనకి దేవుని కృప దొరికింది. దేవునికి స్తోత్రం.
నేను అంటాను, నువ్వు కాదంటే, నువ్వు వదిలేసుకుంటే అప్పుడు దేవుడు నీ పక్కోడికి ఇచ్చేస్తాడు తప్ప నీ కృప ఎప్పటికీ ఇంకొకడికి దేవుడు ఇవ్వడో. అక్కలంటలేదు, ఆమెనే చేతులు ఎత్తుతలేదు. నీ కృప నీదే, నీకే తలాంత ఉందో అది నీదే, ఏ వరం ఉందో అది నీదే. నీది దేవుడు ఇంకొకరికి ఇవ్వడో, ఎప్పటికీ ఇవ్వడో నువ్వు కాదనుకుంటే తప్ప. అసలు దేవుడు నిన్నెందుకు నింపుతున్నాడండి? దేవుడు నిన్నెందుకు బలపరుస్తున్నాడండి? దేవుడు నిన్నెందుకు, దేవుని బిడ్డలారా, రేపుతున్నాడు అంటే నీవు ఆయనకు సాక్షిగా బ్రతుకుతావని. ఏలీయా దేవుని బిడ్డలారా బదిరి వృక్షం కింద మరణాపేక్ష కలిగిన వాడై యెజెబెలు భయము చేత 450 మంది బయలు ప్రవక్తలను చంపినటువంటి మహాయోధుడు, మహారోషము కలిగిన వాడు, పౌరుషం కలిగిన వాడు, ఇశ్రాయేలీ దేవుని పక్షాన్ని నేను ఒక్కడిని శేషించి ఉన్నానని దేవుని బిడ్డలారా రోషముతో దేవుని యుద్ధాన్ని చేసిన వాడు, ఇప్పుడు ఒక ఆడది బెదిరిస్తే బెదిరిపోయి బదిరి వృక్షం కింద ఏడుస్తూ ఉన్నాడట. మట్టుకు చాలు, ఎంత మట్టుకు చాలు ప్రభువా, నన్ను తీసుకో నిత్యత్వానికని. అప్పుడు దేవుడు ఒక దూతను పంపించి ఒక అప్పాన్ని పెడితే ఆ బలము చేత 40 పగళ్ళు రాత్రులు పరిగెత్తినటువంటి మహాయోధుడైన ప్రవక్త ఏలీయా. ఎందుకు దేవుడు ఏలీయాను బలపరిచాడంటే రాజులను అభిషేకించటానికి. ఎందుకు ఏలీయాను దేవుడు బలపరిచాడంటే ప్రవక్తలను అభిషేకించటానికి. ఎందుకు దేవుడు ఏలీయాను బలపరిచాడంటే ఇంకా నీ ముందు గొప్ప పరిచర్య ఉందని దేవునికి స్తోత్రం. ఇప్పుడు నిన్ను కూడా దేవుడు ఎందుకు బలపరుస్తున్నాడు? ఎందుకు తాకుతా ఉన్నాడు? ఎందుకు నీ కొరకు శ్రద్ధ కలిగి ఉన్నాడు? ఎందుకు నీ కొరకు ఒక ప్రత్యేకమైన దేవుని బిడ్డలారా ఇంట్రెస్ట్, ఆసక్తిని ప్రభు చూపిస్తున్నాడంటే నువ్వు ఆయనకు సాక్షిగా బ్రతకాలని, నువ్వు ఆయనకి నచ్చినట్లు బ్రతకాలని, నీ ద్వారా దేవుని రాజ్యం కట్టబడాలని, నీ ద్వారా దేవుని నామ మహిమ ఈ పర్పస్ మీదే దేవుడు నిన్ను రేపుతున్నాడు. నువ్వేమో దేవుని బలాన్ని పొందుకుని, దేవుని మహిమ పొందుకుని, దేవుని బిడ్డలారా ఉత్తు వ్యర్థమైన వాటి వైపు పరిగెట్టేస్తున్నావు. చిన్న చిన్న వాటి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు, బూతులు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు, ఆవేశాలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు. చివరి దినాల్లో అబద్ధ ప్రవక్త, అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు మన మీద అక్రమైన కేసులు పెడతారు. అప్పుడు ఎలాగ రెచ్చిపోతావా? ఎలాగ నువ్వు చిన్న నిందనే భరించలేకపోతున్నావు, చిన్న అవమానాన్ని భరించలేకపోతున్నావు, కోడుకాలు దువ్వునట్టు దువ్వేస్తున్నావు గొడవలకే. నీ కోపాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు, నీ శరీరాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు, నీ శరీరం కోరికలను నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు, యహసంబంధమైన ఆశలను విసర్జించలేకపోతున్నావు. రేపు దేవుని బిడ్డలారా వ్యతిరేక పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు ఎలా నిలబడతావు? అసలు నీకు అర్థం కావట్లేదు. ఈ లెక్కింప సఖ్యము కానీ ఈ సైన్యము ఎందుకు అంటే దేవుని బిడ్డలారా యుద్ధము చేయుటకు. దేవుడు ఎండిపోయిన ఎముకలను ఎందుకు మరలా బలపరిచాడు? ఈ ఎండిపోయిన సైన్యాన్ని ఎందుకు బలపరిచాడంటే తన కోసం వాడుకోవడానికి. ఈరోజు నేను ప్రవచిస్తూ మీకు చెప్తా ఉన్నాను ఒక ప్రాఫిటికల్ వర్డ్. దేవుడు నిన్ను సాక్షిగా వాడుకోవాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను ఒక మహిమ కలిగిన పాత్రగా వాడుకోవాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను ఒక ప్రభావాన్ని విరజిమ్మే మహిమ కలిగిన వ్యక్తిగా వాడుకోవాలనుకుంటున్నాడు. అందుకే నిన్ను రేపుతున్నాడు, అందుకే నిన్ను బలపరుస్తూ ఉన్నాడు, అందుకే నిన్ను తాకుతూ ఉన్నాడు, అందుకే నీకు ప్రవచనాలు విడుదల చేస్తున్నాడు, అందుకే దేవుడు అన్ని విధాలా నీకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఏమండి, దైవజనుడు కాదు, మేము కాదండి, మా ద్వారా ప్రభువే మీకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. అది గమనించగలగాలి, అది గుర్తించగలగాలి. ఈరోజు వచ్చిన ప్రతి మాట ప్రభు హృదయంలో నుంచి వచ్చింది అన్నంత బాధ నీకు ఉండాలి. యేసయ్యే నాతో మాట్లాడాడు,
అయ్యో నా కోపాన్ని సరి చేసుకోవాలంట, అయ్యో నా సాక్ష్యాన్ని సరి చేసుకోవాలంట, అయ్యో నా ప్రవర్తన సరి చేసుకోవాలంట, అయ్యో నా నోటిని సరి చేసుకోవాలంట, అయ్యో నేను విశ్వాసములో దిగజారిపోయానంట, అమ్మో ఇది నాలో ఉంది ప్రభువా అని ఒక్కరోజు మోకాళ్ళ మీద పడి ఉపవాసం ఉండి యేసయ్య నాలో ఉన్న ఈ లోపాన్ని సరి చేసుకోగలిగిన భాగ్యాన్ని ఇవ్వండి నాయన అని మోకాళ్ళ మీద పడి దేవుని ఉపదేశానికి లోబడితే నిన్ను మహిమ కలిగిన ఘనమైన పాత్రగా దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు. దేవుని బిడ్డ, నువ్వు ఊరికే రక్షణ పొందలేదు, ఊరికే నువ్వు ప్రభు దగ్గరికి రాలేదు. నీ ద్వారా దేవుడు ఏదో చెయ్యబోతూ ఉన్నాడు, నీ ద్వారా దేవుడు ఏదో చెయ్యబోతూ ఉన్నాడు, నీ ద్వారా దేవుడు ఏదో చేయబోతూ ఉన్నాడు, నీ ద్వారా దేవుడు కదలాలనుకుంటున్నాడు, నీ ద్వారా దేవుడు కార్యాలు చేయాలనుకుంటున్నాడు. ఎన్ని రోజులైంది ప్రార్థన చేసి, ఎన్ని రోజులైంది సువార్తను ప్రకటించి, ఎన్ని రోజులైంది నీ సాక్ష్యాన్ని వెదజల్లి, ఎన్ని రోజులైంది బిడ్డ యేసయ్య దగ్గర ఏడ్చే, ఎన్ని రోజులైంది ఉపవాసం ఉండి మోకాళ్ళ మీద పడి రాత్రంతా ప్రార్థన చేసి ఎన్ని రోజులైంది? 3 రోజులు దేవుని గదిలో ఉండి బయటకు రాకుండా ఏడ్చిన దినాలు ఎన్ని ఉన్నాయి? కన్నీటి ప్రార్థన మానేసావు, ఉపవాస ప్రార్థన మానేసావు. చిన్నదానికి పెద్దదానికి అల్లజడ పడిపోదానికి కారణం ఏంటి తెలుసా? నీలో సాతాను ప్రవేశించాడు, నీలో అపవాది ప్రవేశించాడు. అందుకే నువ్వు దేవునికి అవమానకరంగా బ్రతుకుతున్నావు, అందుకే దేవునికి విరోధంగా బ్రతుకుతున్నావు, అందుకే నీ ద్వారా దేవుని నామానికి అవమానం కలుగుతుంది. ఇది దేవుని స్వరమే. ఎక్కనైనా మారుతావా? ఎక్కనైనా సరిచేయబడతావా? నీ ద్వారా యేసయ్య కదలబోతున్నాడు. నీ దేహము దేవునికి ఆలయం కదా, నీ దేహములో ఆయన ఉండాలనుకుంటున్నాడు. ఎందుకు ప్రవచనం విడుదలవుతుంది? ఎందుకు దేవుడు ఇంతగా దైవజనులను నలగొట్టి నీకు పరిచర్య చేస్తున్నాడంటే నిన్ను బలమైన యోధుడిగా వాడుకోవాలని. హల్లెలూయా. నేను చెప్తా ఉన్నాను, ఇక్కడున్న పరిచర్యలో ఉన్న బిడ్డలకి, మీరు దేవునికి ఉపయోగకరమైన వారు, మీరు దేవునికి కావాలి. నేను చెప్తా ఉన్నాను, నీ ద్వారా ఒక బలమైన ఉజ్జీవం ఈ ప్రాంతానికి దేవుడు తీసుకురాబోతా ఉన్నాడు. నువ్వు సాధారణమైన వ్యక్తి కాదు చెల్లె, నువ్వు సాధారణమైన వ్యక్తి కాదు. ఒకవేళ నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టేవచ్చు, నీ భర్త నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, నీ పిల్లలు నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, కానీ నిన్ను అర్థం చేసుకునేవాడు నజరేయుడని యేసయ్య. నీకు వ్యాధిలో కృపనిచ్చేది ఆయనే, బలహీనతలో కృపనిచ్చేది ఆయనే, నిన్ను బలపరిచేది ఆయనే, నీకు సహాయకుడు ఆయనే, నీ జీవము కలిగిన దేవుడు ఆయనే. నేను చెప్పనా, లోకములో నీకు కలుగుతున్న భయాలన్నిటికంటే అతీతుడు నా యేసయ్య. లోకములో ఉన్నవాని కంటే నీలో ఉన్న దేవుడు గొప్పడు. నీ కొరకు పరలోక సైన్యమే ఉంది, నీ కొరకు పరలోక పట్టణమే ఉంది, నీ కొరకు జీవం కలిగిన దేవుడు సకల లోకాలు సృష్టించిన లోక కళ్యాణార్థమై ఈ లోకానికి మరలా 2వ రాకడలో రాబోతున్న యేసయ్య నీ పక్షాన ఉన్నాడు. బిడ్డ, నీకెందుకురా భయం? నేను పాపంలో పడిపోతున్నానయ్యా, నేను నిలబడలేకపోతున్నానయ్యా, నేను సరిగా లేనయ్యా. నీ కొరకు ఉంచబడిన ఒక ప్రవచన వాక్కు పొందుకో. దేవుడు నీ ద్వారా అద్భుతాలు చేయబోతున్నాడు, దేవుడు నీ ద్వారా కదలబోతున్నాడు, దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ఎందుకు భయం చెల్లి? ఎందుకు భయం తమ్ముడా? ఎందుకు నీ జీవితంలో అలజడి? ఈ కలవరాలను జయించగలిగిన కృప యేసు నీకు ఇస్తా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరుచుకో. నేను చెప్తా ఉన్నాను, ఎండిపోయిన ఎముకలారా మరలా బ్రతకండి. నా ప్రభు నిన్ను ఎందుకు బ్రతికిస్తున్నాడు బిడ్డ? నీకెందుకు ఇంకా కృపనిస్తా ఉన్నాడు? నిన్ను ఎందుకు ఇంకా రేపుతా ఉన్నాడంటే నీ ద్వారా ఆయన రాజ్యాన్ని కట్టుకోవడానికి. దేవుడు ఎవరిని వాడుకుంటాడు చెప్పనా? డబ్బున్నవాడిని వాడుకోడు, బలమున్నవాడిని వాడుకోడు, తెలివున్నవాడిని వాడుకోడు, జ్ఞానం ఉన్నవాడిని అసలు వాడుకోడు, అందమున్నవాడిని అసలు వాడుకోడు. దేవుడు ఎవరిని వాడుకుంటాడో? రాహాబు లాంటి వాళ్ళని వాడుకుంటారు. దేవుడు ఎవరిని వాడుకుంటాడో? సమరయ్య లాంటి వారిని వాడుకుంటాడో. దేవుడు ఎవరిని వాడుకుంటాడో? తామారు లాంటి వారిని వాడుకుంటాడో. దేవుడు ఎవరిని వాడుకుంటాడో? వెలివేయబడిన అడవిలో తిరుగుతున్న దావీదు లాంటి వారిని వాడుకుంటాడో. విలువలేని వారిని వాడుకుంటాడో. బలహీనులను వాడుకుంటాడో. పాపాత్ములను వాడుకుంటాడో.
విడిచిపెట్టేసిన వాళ్ళు వాడుకుంటాడో, దేవుడు వాడుకోవడం ప్రారంభిస్తే పచ్చి గాడిద దవడ ఎముకను కూడా వాడుకున్నాడు, కాకిని వాడుకున్నాడు, చేపను వాడుకున్నాడు. దేవుడు నిన్ను వాడుకోబోతా ఉన్నాడు. దేవుడు నిన్ను కూడా నడిపించబోతా ఉన్నాడు. నీవు దేవుని బిడ్డ. ప్రపంచము ఆశ్చర్యపోయేటట్టుగా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. ఐ ప్రాఫెసీ, దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్న నీవు సాధారణమైన వ్యక్తివి కాదు. నీ మీద దేవుని ప్రణాళిక ఎప్పుడో తెలుసా? ఇర్మియా 1:4-5 ప్రకారము తల్లి గర్భములోనే కొట్టు, రాపబడు ఉరమాన శతలరబ శగదరబరబర. నిన్ను లేపి వాడుకోవాలనుకుంటున్నాడు. నీ ప్రార్థన జీవితాన్ని కట్టాలనుకుంటున్నాడు. నీ ఉపవాస జీవితాన్ని కట్టాలనుకుంటున్నాడు. మరలా నువ్వు బ్రతకబోతా ఉన్నావు. నువ్వు పడిపోయావు, ఆత్మీయతలో దిగజారిపోయావు. నా దేవుడు మరలా నిన్ను బ్రతికించబోతా ఉన్నాడు. పొందుకో. నువ్వు సాధారణమైన వ్యక్తి కాదు చెల్లే, నువ్వు సాధారణమైన వ్యక్తి కాదు. ఎప్పటికే నీ భర్త ద్వారా తిరస్కారం పొందుతున్నావు, నీ తల్లిదండ్రుల ద్వారా తిరస్కారం పొందుతున్నావు, నీ బిడ్డల ద్వారా తిరస్కారం పొందుతున్నావు. ఇదిగో నిన్ను ఒక ఎస్తేరు సైన్యములాగా, నిన్ను ఒక మొర్దెకైలాగా దేవుడు వాడుకోబోతాడు. స్తోత్రం. మరలా దేవుడు నిన్ను వాడుకోబోతా అన్నాడు. భయపడొద్దు. భయపడనే వద్దు. బిడ్లారా, ఈరోజు నేను ఏదో పెద్ద ప్రసంగం చేయను, కానీ మీరందరినీ దేవుడు రేపుతూ ఉన్నాడు. వెన్ను చూపనే వద్దు, ఇది యేసు ఇచ్చు వాగ్దానము. నీ యుద్ధములన్నీ తానే చేయగా ఓ రక్క నిలచి చూడు గొప్ప రక్షణ. భయపడనే వద్దు, నిన్ను చూపనే వద్దు. భయపడనే వద్దు, నిన్ను చూపనే వద్దు. ఓ రక్కని నేను చెప్తున్నా, నీ జీవితంలో సంకటాలు, రోగాలు, దయ్యాలు, అప్పులు, సమస్యలు, రుణాలు అన్నీ కొట్టివేస్తా ఉన్నాడు. ఆమె ఓ రక్క నిలచి చూడు గొప్ప రక్షణ. చెప్పాడు, ఎండిపోయిన ఎముకలను బ్రతికిస్తానని. ఈ అభిషక్తిని కృపా పరిచర్యలో ఉన్న బిడ్డలు మరలా మీరు జీవం పొందబోతామన్నారు. అడ్డొచ్చు సంద్రము ఆపిస్తాడు, అందరికి ఆమంగా చేరుస్తాడు. అడ్డొచ్చు సంద్రము ఆపిస్తాడు, అందరికి క్షేమంగా చేరుస్తాడు. శత్రువు లెక్కను భయం కనబడనంతగా యేసయ్య నీకు జయమిస్తాడు. శత్రువు లెక్కను కనబడనంతగా యేసయ్య నీకు జయమిస్తాడు. రాపబడి చెల్లి, ఎవరు పురుషులు నిద్రపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా.
యేసయ్యా 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 హల్లెలూయా షబెరెబెరెబె హల్లెలూయా భయపడనే వద్దు చూపనే వద్దు భయపడనే వద్దు ఇల్లు చూపనే ఇది యేసు ఇచ్చు వాగ్దానము కలిగిన భయములన్నిటినీ నీ మరణాన్ని సహితము తప్పించగలిగిన వాడు. నేను చెప్తున్నాను, మరణించవు, నీవు మరలా జీవం పొందబోతావను, మరలా ఆత్మీయంగా బ్రతకబోతావను. మాటిచ్చే అద్భుతాలు చేసినోడు, మాటిచ్చే అన్నాడు తప్పలేదు. మాటిచ్చే అద్భుతాలు చేసినోడు, మాటిచ్చే అన్నాడు తప్పలేదు. ఓట మెరుగని మహాదేవుడు ఓడనివ్వడు నిన్ను ఎన్నాడు. ఓట మెరుగని మహాదేవుడు ఓడనివ్వడు నిన్ను ఎన్నాడు. సురాజుగా వచ్చుచున్నాడు, ఓ లోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా బిడ్డా నిన్ను నింపుతున్నాడు ఆయన మహిమ. ఇదిగో ఎండిపోయిన మీ జీవితాలు చిగురు మరలా 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 రాజుగా వచ్చుచున్నాడు, ఓ లోకమంతా తెలుసుకుంటారు. భయపడనే వద్దు, ఇది యేసు ఇచ్చే వాగ్దానము. యుద్ధములనే ఈ యుద్ధములనే ఊరక నిలిచించుడు. పొందుకో పొందుకో పొందుకో. ఓ ఓ ఓ హే 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 హల్లెలూయా హల్లెలూయా. ఓ షన్నా అగ్ని యదా దా దా ఫైర్ యదా దా 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 ఫైర్ అగ్ని యా రబా తురా బల 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 బల. పొందుకో 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 పొందుకో. ఎలేషా యగో ఎల్ రహే యకుతో షకోర బల 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 దెబె 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 షబర బల 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 ఫైర్. ఇదిగో ఈ రోజు నువ్వు మామూలుగా వెళ్ళవు బిడ్డ. జీవం జీవం కొత్త భాషలు కొత్త భాషలు పొందుకో.
నీలో నుంచి ఒక నూతన సృష్టి. దేవుడు ఒక మాట పలికితే సృష్టి మరలా నూతనమైనట్టుగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏ యోగ్యతయో లేని నాయడా, అబ్బా ఈరోజు నుంచి నీకు అవమానంగా బ్రతకను బాబు. నా ద్వారా రేకులు వచ్చేలా బ్రతుకుతాను బాబు. కోపం తాపాలకు ఆవేశానికి తాగవనయ్యా. నేను ఉపవాసాలు ఉంటానయ్యా, ప్రార్థనలో గడుపుతానయ్యా. బయట తక్కువ కనబడతాను, గదిలో ఎక్కువ కనబడతానయ్యా. నాయనా నన్ను దర్శించు బిడ్డను అని అలగలిగితే నువ్వు ఈరోజు బలమైన కృప పొందబోతావు. యేసయ్యా యేసయ్యా, ఎందుకు వ్యర్థంగా సెల్ ఫోన్లతో గడుపుతున్నావు, సినిమాలతో గడుపుతున్నావు, లోకంలో గడుపుతున్నావు, పాపంలో గడుపుతున్నావు? అదే నిన్ను దేవునికి దూరం చేసేస్తున్నా. ఈరోజు ఒప్పుకో, నేను ఎన్నడూ లోకానికి దూరంగా ఉంటాను, నీకు దూరంగా ఉండదు ప్రభు. ఈరోజు నుంచి నన్ను సరి చేయరైనా అనగలిగితే ఒక కృప. ఆమె యేసయ్యా 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 యేసయ్యా. నేను చెప్తున్నాను, మీలో చాలా మందిని దేవుడు వాడుకోబోతా ఉన్నాడు. మీరు ప్రార్థిస్తే కూడా అద్భుతాలు జరగబోతా ఉన్నాయి. యేసయ్యా యేసయ్యా, దేవుని శక్తి. యేసయ్యా దేవుని శక్తి. యేసయ్యా యేసయ్యా, నువ్వు ఈరోజు మామూలుగా వెళ్ళవు బిడ్డ, వాష్ అయిపోతున్నావు. దేవుడు నిన్ను కడిగేస్తూ ఉన్నాడు. ఇకెన్నడూ లోకము, ఇకెన్నడూ పాపము నీ జీవితంలో ఎంట్రవు కూడా ప్రభు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. యేసయ్యా, నిన్ను ఒక ప్రవక్తనిగా వాడుకోవాలనుకుంటున్నాడు. నిన్నొక బలమైన దేవుని సన్నిధిలో ప్రార్థించే బిడ్డగా, ఒక పరిచారకురాలుగా, ఒక సువార్థకురాలుగా నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. నన్ను అలా చెయ్యి ప్రభువా, నన్ను అలా చెయ్యి ప్రభువా, నన్ను అలా చెయ్యి ప్రభువా. ప్రభువా నేను అలా ఉండాలనుకుంటున్నానయ్యా. అలాంటి ఒక కృప కావాలి, అలాంటి ఒక కృప కావాలయ్యా. నేను నా గ్రామానికి దీవెనగా ఉండాలి. యేసయ్యా యేసయ్యా, అగ్ని అగ్ని. యేసయ్యా 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 యేసయ్యా. యేసయ్యా యేసయ్యా, ప్రాణానికి ప్రాణం, నా ప్రాణ బంధము, ఆశగల ప్రాణానికి తృప్తినేవయా, ఆశగల ప్రాణానికి తృప్తినేవయా. పరిశుద్ధపరచుము, నాలో వసించుము. యవన బిడ్డలను కొంతమందిని దేవుడు దర్శించబోతున్నాడు. శక్త్యానమ కరవ శబరవ కలబర తిరబర బలబలవ. ప్రాణాలను నీకే సొంతమయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. అగ్ని అగ్ని పొందుకోబడా. దేవుడు నిన్ను వాష్ చేస్తూ ఉన్నాడు. అవి యేసయ్యా యేసయ్యా యేసయ్యా, దేవుని శక్తి. లజ్జనమ సురబల కరబరబరబరబరబ. యేసయ్యా
యవన బిడ్డల మీదకి. మీరు మునుపటి వలె ఉండరు. ఒక బలమైన అభిషేకం. దేవుని శక్తి, దేవుని శక్తి, దేవుని శక్తి. టచ్ టచ్ పొందుగా. ఫైర్. దేవుని అభిషేకం. ప్రాణానికి ప్రాణం, నా ప్రాణబంధము, ఆశగల ప్రాణానికి తృప్తి నీవయ్యా. ఆశగల ప్రాణానికి తృప్తి నీవయ్యా. పరిశుద్ధపరచుము. దేవుని సన్నిధి నీ మీద విడుదలవుతా ఉంది. ఇప్పుడే నాలో వసించుము. గతమును మన్నించి గుణవంతునిగా చేసి నన్నే మరచి నన్నే వేడచి నారా రోజున నా కరులకు యేసయ్యా యేసయ్యా ఎంత మంచి ప్రేమ కలిగిన మత ఎండిన మమ్మల్ని ఎందుకంటే మహాసైన్యంగా మార్చడానికి వాడుకోవడానికి మీరు మమ్మల్ని బలపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పేరట ఆరాధించి స్తుతించి పొంది ఉన్నారు తండ్రి. ఆమేన్. యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా నా బలమా నా కోట ఆరాధన నీకే. నిన్ను జీవంతో నింపేది, నిన్ను మహిమతో నింపేది, ప్రభావంతో నింపేది ఆయనలా బ్రతుకుతావనే కదరా తల్లి. ఆయనకు అవమానకరంగా బ్రతికితే ప్రభు కథనన్న బాధపడేది. ఒకసారి చూడు, ఎన్ని రోజులైంది ఉపవాసం ఉంది, ఎన్ని రోజులైంది బిడ్డ ఉపవాసం ఉంది, ఎన్ని రోజులైంది మోకాళ్ళ మీద పడి, ఎన్ని రోజులైంది యేసయ్యతో గడిపి నీ
ఎంత? నీ భక్తి తగ్గిపోలేదా? నీ కోపాన్ని బట్టి, నీ మాటలను బట్టి, నీ చర్యలను బట్టి ప్రభువుకు నువ్వు ఎంత దూరం అయిపోయావు నీకు అర్థం కావట్లేదా బిడ్డ? ఈరోజు యెహెజ్కేలు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నిన్ను మరలా జీవింప చేయాలని, మరలా నీలో జీవం ప్రవేశించబోతావుంది బిడ్డ. ఒక్కసారి అడుగుతావా, నేను మరలా బ్రతుకుతాను ప్రభువా, ఇక ఎప్పటికీ నీకు దూరం అవ్వనయ్యా, నన్ను క్షమించండి బాబు, నిన్ను బాధ పెట్టానయ్యా, దుఃఖ పెట్టానయ్యా, శ్రమ పెట్టానయ్యా. నా ద్వారా కదా చాలా మంది ఆగిపోయారు, నా ద్వారా కదా సంఘములో గలిబిలులో రేగిపోయాయి, నా ద్వారా కదా నాయన ఎన్నో శ్రమలు వచ్చాయి. కొన్నిసార్లు దైవజనుడికి సేవకురాలు కూడా విరోధంగా మాట్లాడాను ప్రభువా, ఇక నన్ను మార్చుకుంటాను బిడ్డా. యేసయ్యా నాకంటూ ఎవరున్నారయ్యా? ఒక శక్తి మిమ్మల్ని బలపరుస్తుంది. నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెదకుచో పరిగెత్తుచుంటిని, చూడు యేసయ్యా. పాస్టర్ గారు ఒకసారి చూడు యేసయ్యా. ఈరోజు నుంచి నేను ఉపవాసాలు ఉంటానయ్యా, ప్రార్థనలో బలపడతానయ్యా, దేవుని కొరకు నిలబడతాను. ఓ నాయనా, ఈరోజు నుంచి నేను నీకు అప్పగించేసుకుంటాను ప్రభా. అన్న బిడ్డలు ఎవరు ఉంటారో వారు అలవాటు ప్రకారంగా రాకండి ఇక్కడికి. అలాంటి వాళ్ళందరూ స్టేజ్ ముందుకు వచ్చి చూడు యేసయ్యా, ఓ యేసయ్యా నాకంటూ ఎవరున్నారయ్యా? నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని. త్వరితంగా రావాలి ఎవరి బిడ్డలు, చిన్న పిల్లలందరూ ఎవరైతే ఈ రోజు నుంచి నన్ను నేను సరి చేసుకుంటాను, సిగ్గుపడద్దు బిడ్డ. దేవుని ఆత్మ బలంగా తాకుతాడు ఈరోజు. నేను ఏదో ప్రసంగం చేయాలనో కాదు బిడ్డ, ఈరోజు పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించిన సంగతే. యేసయ్యా నాకంటూ ఎవరున్నారయ్యా? నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెదకుచు పరుగెత్తుచుంటిని, చూడు యేసయ్యా, చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడు. కలతలెన్నో కలుగుతుంటే నీరైతిని, కంటికి చెప్పుకోలేక మనసు చెదిరెను. లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు, లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు, చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నీవు నడుపు. యేసయ్యా, 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 యేసయ్యా. చాలా మంది బాగైపోతున్నారు. ఆమె యేసయ్యా, 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 యేసయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరున్నారయ్యా? యేసయ్యా నాకంటూ ఎవరున్నారయ్యా? నిన్ను నమ్మినే
వెనుకచో పరుగెత్తుచుంటిని. చూడు యేసయ్యా, చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీ నడుపు యేసయ్యా.